నమస్తే. నమస్కారం. ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా. మీ పనులు మీరు చేసుకోండి. పరమేశ్వరా, నా ఈ 5 నక్షత్రాల హోటల్లో తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, ఈతలు కొడుతున్నారు, గెంతుతూ ఉన్నారు. ఇది నా తప్పు కాదు. మనిషి కర్మకి, మానవ నాగరికతకి, నా వ్యాపారానికి సంబంధించింది. మనిషి పెరుగుతున్నాడు, మాట పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి, సోకులు పెరుగుతున్నాయి. పెళ్లి కాకుండానే అమ్మాయిలకు డోకులు పెరుగుతున్నాయి. పెరిగే దాంతో పెరగటం, అందని వాటిని అందుకోవటం నాకు విస్కీతో పెట్టిన విద్య. పరమేశ్వర, ఇదంతా నీ ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా? నీకు మాటలు రావు కనుక. శంభో శంకర. గుడ్ మార్నింగ్ సార్. ఏమిట్రా తల పిక్కుంటున్నావు? పేలుగాని పట్టాయా లేక దెయ్యంగాని పట్టి? లేదు సార్, గ్లాస్ లో పోసిన విస్కీ మాయమైపోతుంది సార్. ఏదైనా మందు పిచ్చి పట్టిన దయ్యం ఎవరికీ కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామోనని నాకు అనుమానంగా ఉంది సార్. దెయ్యం మందు నువ్వే తాగేస్తున్నావేమో? అయ్యో బాబోయ్, నేను తాగలేదు సార్. మా అమ్మాయి తోటి మా నాన్న మీద. ఆగు ఆగు ఆగు, నా కళ్ళ ముందు పోయి చూస్తా. నాకు తెలుసురా నువ్వని. ఒరేయ్, నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను, సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను, అబద్ధాలు ఆడినందుకు కమిషన్ ఇస్తున్నాను. ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు తాగడం న్యాయమట్రా? నేను దాటలేదండి. ఆ బ్రాంతియే నన్ను రారా నాన్న నన్ను తాగు అంటుంది, తాగుతున్నాను. ఒరే నిశాచరా, ఏం సమతేరా? పురుగుల మందు పిలుస్తోంది, ఎండ్రిని పిలుస్తోంది, ఎలకల మందు పిలుస్తోంది, గేదె కుడితే పిలుస్తోంది. తాగతావా? ఇక నేను భరించలేను. అన్నమ్మా, నువ్వు మేచినా ఎంత బాధపడి ఉండేవాడిని కాదు. మీ సొమ్ము తిని బతుకుతున్నానా? మీ బ్రాంతి దాగి బతుకుతున్నానా? నా మేనవారుడు మేనల్లుడు పేరు చెబితే ఆ సీతరం బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు. వెళ్ళిపోనా? వెళ్ళిపోతా. ఊరికేరా, నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది? కాకపోతే నాకు ఉపశాంతి లేదే. శంభో శంకర. ఒరే నిశాచరా, ఏమి సమాచారం? నీ ఇష్టం వచ్చినంత తాగుతూ ఉండరా. మహాప్రసాద్. హాయ్, వెల్కమ్ వెల్కమ్. ఏమిటి డాన్సులు గెంతులను చూస్తున్నారా? మేమంతా సరదా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి. విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్లకు నాట్యమందిరంలా కనపడవచ్చు, కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది, పాపాత్మునైన కీచకుడిని పతనం చేసింది. ఇది అంతేనండి, ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం, నిరుత్సాహమైన కీచకుడి పతనం. అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం. మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక, బల్ల కింద లంచాలు ఇవ్వలేక, మంత్రి గారి రికమెండేషన్ తేలేక, నిరుత్సాహంతో చావలేక, దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం. మీరు మా జాతి వాళ్ళే అని పసిగట్టి మిమ్మల్ని మా నర్తనశాలకు ఆహ్వానించాం. అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా? అవునండి. మరి నాకు డాన్స్ రాదే? మా నర్తనశాలలో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు. ఐఎమ్ ద మాస్టర్, యు ఆర్ ద స్టూడెంట్, వి ఆర్ ద బెస్ట్. ఏమయ్యా సార్, ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్, పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ, అది రే, మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది చెప్పా. అదే డాడీ, ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే డాడీ, డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంతకాలానికి ఓ మంచి మాట విన్నానరా నీ నోటమట. ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపొద్దున ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది డాడీ. ఎందుకనో? అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్య బాబోయ్, దండాలు శర్మ. దండాలు ఫియట్ కార్లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా, ధర్మ ప్రభువులు. ఏం నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఇంటర్ చదువుతాందండి. అన్ని ఫస్ట్ క్లాసులే. 15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట. కాత ఫీజు అది.
దానికి అంత మొమ్మాట పడతావేమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? అవును 1747 రూపాయల 52 పైసలండి. దారి ఖర్చులు తమదయ్యా. ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా మీది మనసు కాదండి ఎన్నపోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అప్పటి అడుక్కు తినేవాళ్ళు. అది సరేగా నాగయ్య, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలైతే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లల్ని ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లన్నేళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెట్లు అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్టు నడపాలో. పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూని రాగాలు తీయక్కర్లేదు. అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారిని అడుగుతానని చెప్పావు, అడిగావా? అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను. పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది. ఆయన ఇచ్చారు, నేను వచ్చాను. ఇదిగో, పెళ్లి కాకుండా కొడతావేంటి? బాగుండదు. ఇలా నీ మూతి నేను నా మోహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం, లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం. అవును. అసలు అడుగుతావులే చెప్పు. అది కాదు వారు, అసలు అడగడానికి నాకేం భయం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి, కానీ మన పెళ్లి మాట రావట్లేదు. నువ్వు ఎలాగూ అడగలేవు, నేను చెప్పేది విను. అలాగే. మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు. Is it? ఆ. ఈ నెల 10వ తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. వెళదామా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ చెల్లెల్ని నీ చెల్లెల్ని నేను ప్రేమించాను, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అని అడగాలి. అది కాదు, మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని విన్నాను. నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటావు కదా, అప్పుడు నేను చూడటానికి వస్తాడు, అప్పుడు అడుగు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్. గాడ్ ఈస్ దేర్.